ఈటల పేరు ఖరారు అట. మల్కాజ్గిరి స్థానం నుంచి ఈటల రాజేందర్ను ఖరారు అయినట్లు కేంద్ర రాష్ట్ర పార్టీ వర్గాలు తెలిపాయి. తక్షణమే పార్టీ పనిని మొదలెట్టాలని ఆయనకు మౌఖికంగా కేంద్ర నాయకత్వం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఇంట్లో అభిమానులు కార్యకర్తల సందడి మొదలైంది. ఈయన పేరు ఒకవేళ ఫస్ట్ లిస్టులో రాకపోతే రెండో జాబితాలో వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మల్కాజ్గిరిలో ఈటలందరి పేరు ఖరారు అయిపోయింది. అది అందరికీ తెలిసిన విషయమే, అందులో నో డౌట్. ఖచ్చితంగా మల్కాజ్గిరిలో భారీ మెజార్టీతోటి ఈటల రాజేందర్ గెలవబోతున్నాడు, అందులో నో డౌట్. ఇంకా చూడండి, ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా 100 to 100% గెలవబోతున్నాడు. కరీంనగర్లో బండి సంజయ్ కూడా 100 to 100% గెలవబోతున్నాడు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి కూడా గెలవబోతున్నాడు. ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆల్రెడీ ఆయన వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది, ఆయన కూడా గెలుపు అవకాశాలు దగ్గరగా ఉన్నాడు. భువనగిరి, నాగర్ కర్నూలు ఈ రెండు కూడా ఇంకా కొంచెం ఫెరోషియస్గా ముందుకు పోతే కనుక వాళ్ళ గెలుపుడు ఖాయమయ్యే అవకాశం ఉంది. బూర నర్సయ్య గౌడ్ గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నాడు 2014 నుంచి 18 వరకు. 2019లో చాలా స్వల్ప తేడాతోటి ఆయన ఓడిపోవడం జరిగింది. దాదాపు 10 నుంచి 20 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆయనకు ఉండేటువంటి గౌడ సామాజిక వర్గం చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బీసీ ఓటు బ్యాంక్ అంతా కూడా ఏకమై ఆయన గెలిపించుకునే దిశగా ప్లాన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక నాగర్ కర్నూలులో పోతుగంటి రాములు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉండడం జరిగింది. ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్తో పాటు బీజేపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు మోడీ హవా తోటి కూడా ఆయన కూడా బయటపడే అవకాశం అయితే బలంగా కనిపిస్తోంది. మొత్తానికైతే 6 నుంచి 8 సీట్లు అయితే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు బీజేపీకి బలంగా ఉన్నాయి. కొంచెం ఏమరపాటుగా నిర్ణయం తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాస్తవంగా వాళ్ళు తీసుకున్నటువంటి సీట్ల మీద అంటే ఎవరైతే క్యాండిడేట్ల మీద డిపెండ్ అయ్యే గెలుపు అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్ల మీద కొంత అటు ఇటు చేస్తే కనుక ఆ ప్రభావం మిగతా కాన్స్టిట్యూన్సీ వాడి కూడా వాళ్ళు కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.